16వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర భారతదేశం, అప్పుడు ప్రధానంగా ముస్లిం పాలకుల క్రింద, కొత్త తరం మధ్య ఆసియా యోధుల యొక్క అత్యుత్తమ చలనశీలత మరియు మందుగుండు సామగ్రికి మళ్లీ లోబడి ఉంది. ఫలితంగా, మొఘల్ సామ్రాజ్యం అది పాలించిన స్థానిక సమాజాలను తొలగించలేదు. బదులుగా, ఇది కొత్త పరిపాలనా పద్ధతులు మరియు విభిన్నమైన మరియు కలుపుకొని ఉన్న పాలకవర్గం ద్వారా వారిని సమతుల్యం చేసి సంతృప్తిపరిచింది. ఇది మరింత క్రమబద్ధమైన, కేంద్రీకృత మరియు సమానమైన పాలనకు దారితీసింది. గిరిజన బంధాలు మరియు ఇస్లామిక్ గుర్తింపును విడిచిపెట్టి, ముఖ్యంగా అక్బర్ పాలనలో, మొఘలులు తమ సుదూర ప్రాంతాలను పారసీక సంస్కృతి ద్వారా వ్యక్తీకరించిన విధేయత ద్వారా దైవిక హోదా కలిగిన చక్రవర్తికి ఏకం చేశారు. మొఘల్ రాష్ట్ర ఆర్థిక విధానాలు, వ్యవసాయం నుండి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాయి మరియు పన్నులను బాగా నియంత్రించబడిన వెండి కరెన్సీలో చెల్లించాలని ఆదేశించింది. రైతులు మరియు చేతివృత్తులవారు పెద్ద మార్కెట్లను పొందేందుకు ప్రోత్సహించారు. 17వ శతాబ్దంలో చాలా వరకు సామ్రాజ్యం నిర్వహించే సాపేక్ష శాంతి భారతదేశ ఆర్థిక విస్తరణలో ఒక అంశం, ఫలితంగా పెయింటింగ్, సాహిత్య రూపాలు, వస్త్రాలు మరియు వాస్తుశిల్పానికి ఎక్కువ ప్రోత్సాహం లభించింది. ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని మరాఠాలు, రాజ్పుత్లు మరియు సిక్కులు వంటి కొత్తగా ఐక్యమైన సామాజిక సమూహాలు మొఘల్ పాలనలో సైనిక మరియు పరిపాలనా ఆశయాలను పొందాయి, సహకారం లేదా శత్రుత్వం ద్వారా వారికి బహిర్గతం మరియు సైనిక అనుభవాన్ని అందించాయి. మొఘల్ పాలనలో వాణిజ్య విస్తరణ దక్షిణ మరియు తూర్పు భారతదేశ తీరంలో కొత్త భారతీయ వాణిజ్య మరియు రాజకీయ ఉన్నత వర్గానికి దారితీసింది. సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడంతో, ఈ ఉన్నతవర్గాలలో చాలామంది తమ సొంత వ్యాపారాలను స్థాపించి నియంత్రించుకోగలిగారు. 18వ శతాబ్దం ప్రారంభంలో, వాణిజ్య మరియు రాజకీయ ఆధిపత్యం మధ్య రేఖలు అస్పష్టంగా ఉన్నాయి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సహా అనేక యూరోపియన్ వాణిజ్య సంస్థలు తీరప్రాంత అవుట్ పోస్టులను స్థాపించాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రంపై నియంత్రణ, అధిక వనరులు మరియు మరింత అధునాతన సైనిక శిక్షణ మరియు సాంకేతికత దాని సైనిక శక్తిని నొక్కిచెప్పడానికి దారితీసింది మరియు భారతీయ ఉన్నత వర్గానికి చెందిన ఒక వర్గానికి అది ఆకర్షణీయంగా మారింది. 1765 నాటికి కంపెనీ బెంగాల్ ప్రాంతంపై నియంత్రణ సాధించడానికి మరియు ఇతర యూరోపియన్ కంపెనీలను పక్కన పెట్టడానికి ఈ అంశాలు ముఖ్యమైనవి. బెంగాల్ సంపదకు దాని ప్రాప్తి మరియు దాని సైన్యం యొక్క బలం మరియు పరిమాణంలో తదుపరి పెరుగుదల 1820ల నాటికి భారతదేశంలోని చాలా భాగాన్ని ఆక్రమించుకోవడానికి లేదా స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పించింది. భారతదేశం ఇకపై తయారు చేసిన వస్తువులను ఎగుమతి చేయలేదు, కానీ బ్రిటిష్ సామ్రాజ్యానికి ముడి పదార్థాలను సరఫరా చేసింది. చాలా మంది చరిత్రకారులు దీనిని భారతదేశ వలసరాజ్యాల కాలం ప్రారంభంగా భావిస్తారు. ఈ సమయానికి, దాని ఆర్థిక శక్తిని బ్రిటిష్ పార్లమెంట్ తీవ్రంగా తగ్గించింది మరియు బ్రిటిష్ పరిపాలన యొక్క ఒక విభాగాన్ని సమర్థవంతంగా తయారు చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ విద్య, సామాజిక సంస్కరణ మరియు సంస్కృతితో సహా ఆర్థికేతర కార్యకలాపాలను చేపట్టింది. మరింత స్పృహతో ప్రాంతాల్లోకి ప్రవేశించడం ప్రారంభించారు. 19వ శతాబ్దపు చివరిలో వ్యవసాయం యొక్క సాంకేతికత మరియు వాణిజ్యీకరణలో విజృంభణ ఆర్థిక షాక్లకు దారితీసింది మరియు చాలా మంది చిన్న రైతులు సుదూర మార్కెట్లపై ఆధారపడుతున్నారు. పెద్ద ఎత్తున కరువుల సంఖ్య పెరిగింది, మరియు భారతీయ పన్ను చెల్లింపుదారులచే మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రమాదాలు ఉన్నప్పటికీ, భారతీయులకు చాలా తక్కువ పారిశ్రామిక ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. లాభదాయకమైన ప్రభావాలు కూడా ఉన్నాయి. నగదు పంటలు, ప్రత్యేకించి కొత్తగా కాలువ చేయబడిన పంజాబ్లో, అంతర్గత వినియోగం కోసం ఆహార ఉత్పత్తిని పెంచడానికి దారితీసింది. రైల్వే నెట్వర్క్ ముఖ్యమైన కరువు ఉపశమనాన్ని అందించింది, వస్తువులను తరలించే ఖర్చును గణనీయంగా తగ్గించింది, మరియు కొత్త భారతీయ యాజమాన్యంలోని పరిశ్రమకు సహాయపడింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, దాదాపు 10 లక్షల మంది భారతీయులు సేవ చేశారు. ఇది కొత్త శకానికి నాంది. ఇది బ్రిటిష్ సంస్కరణల ద్వారా గుర్తించబడింది, కానీ అణచివేత చట్టం, మరింత కఠినమైన భారతీయ స్వయం పాలన కోసం పిలుపునిచ్చింది మరియు సహాయ నిరాకరణ యొక్క అహింసా ఉద్యమానికి నాంది. ఇది మహాత్మా గాంధీ నాయకుడు మరియు శాశ్వత చిహ్నంగా మారింది. 1930వ దశకంలో, బ్రిటిష్ వారిచే నెమ్మదిగా శాసన సంస్కరణలు అమలు చేయబడ్డాయి. ఫలితంగా జరిగిన ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. తరువాతి దశాబ్దం సంక్షోభాలతో గుర్తించబడింది,
రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల ప్రమేయం, సహాయ నిరాకరణపై కాంగ్రెస్ చివరి ప్రయత్నం మరియు ముస్లిం జాతీయవాదం పెరగడం. 1947లో స్వాతంత్ర్యం రావడంతో ఇవన్నీ నిలిపివేయబడ్డాయి, కానీ భారతదేశం రెండు రాష్ట్రాలుగా విభజించబడిన తర్వాత అవి మెత్తబడ్డాయి, భారతదేశం మరియు పాకిస్తాన్. స్వతంత్ర దేశంగా భారతదేశం యొక్క ఆత్మగౌరవానికి ప్రధానమైనది దాని రాజ్యాంగం, ఇది 1950లో పూర్తయింది, ఇది లౌకిక మరియు ప్రజాస్వామ్య గణతంత్రాన్ని స్థాపించింది. లండన్ డిక్లరేషన్ ప్రకారం, భారతదేశం కామన్వెల్త్ సభ్యత్వాన్ని నిలుపుకుంది మరియు దానిలో మొదటి గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఆర్థిక సరళీకరణ మరియు సాంకేతిక పరిజ్ఞానం కోసం సోవియట్ యూనియన్తో సహకారం, 1980లలో ప్రారంభమై, ఒక పెద్ద పట్టణ మధ్యతరగతిని సృష్టించి, భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చింది, మరియు దాని భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని పెంచింది. అయినప్పటికీ, భారతదేశం కూడా గ్రామీణ మరియు పట్టణ పేదరికంతో ప్రభావితమవుతుంది. మతపరమైన మరియు కుల సంబంధిత హింస నుండి, మావోయిస్టు ప్రేరేపిత నక్సలైట్ తిరుగుబాటు నుండి, మరియు జమ్మూ మరియు కాశ్మీర్ మరియు ఈశాన్య భారతదేశంలో వేర్పాటువాదం. ఇది చైనా మరియు పాకిస్తాన్తో పరిష్కరించని ప్రాదేశిక వివాదాలను కలిగి ఉంది. భారతదేశం యొక్క శాశ్వత ప్రజాస్వామ్య స్వేచ్ఛలు కొత్త ప్రపంచ దేశాలలో ప్రత్యేకమైనవి. ఏదేమైనప్పటికీ, దాని ఇటీవలి ఆర్థిక విజయం ఉన్నప్పటికీ, దాని వెనుకబడిన జనాభా కోరికల నుండి స్వాతంత్ర్యం ఇప్పటికీ సాధించవలసిన లక్ష్యం.